19వ తారీఖున హాజరవ్వాలని పూరి జగన్నాథ్కు నోటీస్ ఇచ్చిన ఎక్సైజ్ అధికారులు దాని తర్వాత రోజు అంటే 20న చార్మీని హాజరు కామని సమన్స్ పంపారు. ఇలా ప్రతిరోజు ఒక్కొక్కరిని ఇన్వెస్టిగేషన్ చేయవలసి ఉంది. కానీ ఈరోజు హాజరు కావాల్సిన చార్మీ స్థానంలో కెమెరామ్యాన్ శ్యామ్ కే నాయుడు ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్ళాడు. మన చార్మీ ఎందుకు వెళ్ళలేదు అంటే ఆమె అర్జెంట్ పని మీద అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళింది అని ఆమె ఇంట్లో సమాచారం ఇచ్చారు. దాంతో చార్మీ అవైలబుల్గా లేరని దాని తర్వాత టార్గెట్ శ్యామ్ కే నాయుడుని ఈరోజు పిలిపించి విచారిస్తున్నారు అధికారులు. మామూలుగా పోలీసులు నోటీస్ ఇస్తే ఖచ్చితంగా హాజరు కావాలని నిబంధన ఉంది. లేకపోతే కోర్టులో కేసు కూడా పెట్టవచ్చు, ఆమెను అరెస్ట్ కూడా చేయవచ్చు. ఇది చార్మీ లాయర్కు తెలియదా? తెలుసు. కానీ ఇక్కడ సమస్య అది కాదు. చార్మీయే ఎవరికి చెప్పా పెట్టకుండా ఇంటి నుండి వెళ్ళిపోయింది అంటున్నారు ఆమె తండ్రి దీప్ సింగ్. ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఎలా వెళ్ళింది అని కూడా తెలియడం లేదు. నా కూతురు బంగారం, ఆమె జీవితంతో ఈ పోలీసులు ఆడుకుంటున్నారని వాపోతున్నాడు ఆయన. మరి సడన్గా చార్మీ ఎందుకు మాయమైపోయింది? రేపు ఎక్సైజ్ కార్యాలయానికి వస్తుందా రాదా? ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏమిటి? ఆమెను పట్టుకురావడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తారా అనేది అందరి మధ్యలో మెదలాడే ప్రశ్న. ఇప్పుడు అందరి దృష్టి మాత్రం చార్మీ గురువు పూరి జగన్నాథ్ మీదే ఉంది. ఎందుకంటే ఇది ఏమైనా పూరి ప్లానా అనే సందేహం కూడా చాలామంది వెళ్ళబుచ్చుతున్నారు. ఏది ఎలా ఉన్నా రేపు చార్మీ ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చి తీరాలి. లేని పక్షాన ఆమె పెద్ద సమస్యలో ఇరుక్కుంటుంది. ఇది మాత్రం నిజం అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.